టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా బోని కొట్టింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 29 పరుగుల తేడాతో గెలిచారు. బట్ ఈ మ్యాచ్లో అయితే మన అపోనెంట్ టీం చాలా కష్టపడిందని చెప్పుకోవాలి. పర్టికులర్గా మన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆందోళనకు గురయ్యారు. సో మన టీమిండియా అయితే వరల్డ్ కప్లోకి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. మన వాళ్ళ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది, అపోనెంట్ టీమ్స్ని రేవెట్టేస్తారు అనుకున్నాం. కానీ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటేనే మన బ్యాటింగ్ ఒక అగ్ని పరీక్ష ఎదురైపోయింది. మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో చాలా తడబడ్డారు. కేవలం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి చేత మనల్ని మ్యాచ్ గెలిపించాడని చెప్పుకోవాలి. మెయిన్లీ మన టీం కష్టాలు ఉన్నప్పుడు ఒక ఎండ్లో పాతుకుపోయి చివరి వరకు క్రీజులో ఉండి ఒక మంచి స్కోర్ని అందించాడు. అండ్ దెన్ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించడం వల్ల మన టీం ఈ మ్యాచ్ని చాలా కంఫర్టబుల్గా గెలిచారు. అదర్వైజ్ సూర్య నాక్ కనుక లేకపోతే మనకి చాలా పెద్ద అప్సెట్ ఎదురయ్యేది. మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోయి చాలా క్రిటిసిజం ఫేస్ చేసి ఉండేవారు. సో ఈ మ్యాచ్లో అయితే అమెరికా టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటూ ముందుగా బ్యాటింగే చేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే వాంకడే స్టేడియంలో గాలి ఎక్కువగా వీస్తుంది, దీంతో సెకండ్ హాఫ్లో డ్యూ పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పి మన కెప్టెన్ చెప్పాడు. దీంతో మన టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ మన వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదే వచ్చింది. అయితే మన టీమిండియా ప్లేయింగ్ లోన్లో చూసుకుంటే ఒక బిగ్ చేంజ్. అవుట్ ఆఫ్ నోవేర్ మహమ్మద్ సిరాజ్ టీంలోకి వచ్చేసాడు, అలాగే ప్లేయింగ్ లోన్లో కూడా వస్తాడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్గా లేడంట, అతనికి ఫేవర్ వచ్చింది. దీంతో మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్లో రెండో పేస్ బౌలర్గా ఆడాడు అండ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కూడా. బట్ నిన్న మొన్నటి వరకు చూసుకుంటే అసలు సిరాజ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే లేడు. సడన్గా టోర్నమెంట్కి ఒక రోజు ముందు అక్షిత్ రాణ్ ఇంజరీ రావడం అండ్ సిరాజ్ టీంలోకి రావడం జరిగిపోయింది. ఎనివే ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 8ని వాడారు అండ్ పిచ్ రిపోర్ట్ టైంలో చూసుకుంటే పిచ్ చాలా ఫ్లాట్గా ఉందని చెప్పారు. మెయిన్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇదే పిచ్ మీద ఆర్సీబీ ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడు చాలా ఎక్కువ రన్స్ వచ్చాయంట. దీంతో ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పి అనుకున్నాం. ఎస్పెషల్లీ మన టీమిండియాకు ముందు బ్యాటింగ్ వచ్చింది కాబట్టి భారీ స్కోర్ పక్కా అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ డేల్ స్టెయిన్ అయితే ఒక ట్వీట్ కూడా పెట్టాడు 300 లోడింగ్ అని చెప్పి. బట్ మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చూసుకుంటే దానికి కంప్లీట్లీ ఆపోజిట్ జరిగింది. ఇషాన్ కిషాన్ ఫస్ట్ ఓవర్లో 6 కొట్టాడు కానీ స్ట్రగుల్ అయ్యాడు. వేరేస్ అభిషేక్ శర్మ చూసుకుంటే గోల్డెన్ రికార్డ్ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అది కూడా అమెరికా టీం అతనికి చాలా మంచి ఫీల్డ్ సెట్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు అతనికి మాత్రమే కాదు ప్రతి ప్లేయర్ కూడా చాలా మంచి ఫీల్డ్ సెట్ పెట్టారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అమెరికా టీం అద్భుతమైన హోంవర్క్ చేసుకొచ్చారు భయ్య. మన వాళ్ళు ఎప్పుడెక్కడ ఎలా బాల్ కొట్టినా సరే డైరెక్ట్గా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళేది. సిఎస్సీ టీం అయితే చాలా అంటే చాలా బాగా హోంవర్క్ చేసుకొచ్చారు. వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్కి తగ్గట్టు అలాగే మన బ్యాట్స్మెన్ ఆడే గేమ్ ప్లాన్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొచ్చి ఫీల్డ్ సెట్టింగ్ పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ బౌలింగ్ చూసుకున్న తమ ఫీల్డ్ సెట్టింగ్ తగ్గట్టు చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. సో డెఫినెట్లీ మనం అమెరికా టీం యొక్క ప్లానింగ్ మరి ఎగ్జిక్యూషన్ చాలా మెచ్చుకోవాలి. బట్ నేను అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ కొట్ అయిపోయినప్పటికీ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ తెలకొరం బ్యాటింగ్ అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. 16 బంతులను 25 పరుగులు చేశాడు. వేరే ఇషాన్ కిషాన్ చూసుకుంటే రెస్టీగానే కనిపించినప్పటికీ మెల్లగా ఫామ్ అనుకున్నట్టే కనిపించాడు. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో వ్యాన్ షాక్ బ్యాక్ వేసింది. మన టీమిండియాకు బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఓవర్లో 1 కాదు 2 కాదు 3 వికెట్లు కోల్పోయారు. సో నిజంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే ఓవర్లో చాలా డిసీవ్ అయిపోయారు. వ్యాన్ షాక్ బ్యాక్ అద్భుతమైన పేస్ వేరియేషన్తో ఈ ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. ముందు ఇషాన్ కిషాన్కి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఒక స్లో రౌండ్ వేశాడు అండ్ డైరెక్ట్గా మిడ్ ఆఫ్కు కొట్టాడు. వేరే ఆ తర్వాత తిలక్ వర్మకు చూసుకుంటే బౌన్సర్ వేశాడు అండ్ అతను అది హరీ చేసింది. అండ్ దెన్ ఆ తర్వాత శివం దూబేకి చూసుకుంటే ఒక స్లోవర్ షార్ట్ బాల్ కంప్లీట్లీ డిసీవ్ అయిపోయాడు. సో రియల్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే పిచ్ యొక్క పేస్కి సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేకపోయారు. మెయిన్లీ పిచ్ అయితే కాస్త ట్రిక్కీగా ఉండి స్లోవర్ బాల్స్ వేసినప్పుడు బాగా గ్రిప్ అయి వచ్చేది. దీనివల్ల బ్యాట్స్మెన్ టైమింగ్ సరిగ్గా కుదిరేది కాదు. సో దీంతో లాంటి పిచ్చెస్ మీద టైం తీసుకుని బ్యాటింగ్ చేయాలి. అంటే క్రీజ్లో సెట్ అయ్యి ఆ తర్వాత యాక్సలేట్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంటెంట్ మోడ్లోనే ముందుకు వెళ్ళారు. అట్ ది సేమ్ టైం తిలక్ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత శివం దూబే నెంబర్ 5 పంపడం కూడా కాస్త బ్యాక్ఫైర్ అయిందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మన వాళ్ళ థింకింగ్ బాగానే ఉంది. పవర్ ప్లేలో 1 బాల్ మాత్రం మిగిలింది. దీంతో ఆ బాల్ ఆడేస్తే నెక్స్ట్ ఓవర్ నుంచి మోస్ట్ లైక్లీ స్పిన్నర్స్ బౌలింగ్కి వస్తారు, శివం దూబే కుమ్మేసుకోవచ్చు. బట్ అన్లైక్లీ అతను 1 బాల్కి అవుట్ అయిపోయాడు. సో శివం దూబే నెంబర్ 5 పంపడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. బట్ నెంబర్ 6లో రింకు సింగ్ని పంపడం అంత మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే మన టీమిండియా స్కోర్ చూసుకుంటే 6 ఓవర్లు అయ్యేసరికి 46 for 4. దీంతో మన టీమిండియా టైంలో మన క్రైసిస్ మీద అక్షర్ పటేల్ని పంపించి ఉండాల్సిందే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రీవియస్ అతను చాలా సందర్భాల్లో మన టీమిండియాకి గేమ్ను బాగా కన్సోలిడేట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. మెయిన్ మన వాళ్ళు పవర్ ప్లేలో ఎప్పుడైతే 3 కంటే ఎక్కువ వికెట్లు కోల్పోతారో ఆ తర్వాత వెంటనే అక్షర్ పటేల్ని పంపుకోవాలి. బట్ మన టీం ఈ మ్యాచ్లో రింకు సింగ్ని ప్రెజర్ సిచ్యువేషన్లో పంపారు. సో రింకు అయితే సూర్యతో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. బట్ ఈ పార్ట్నర్షిప్ చాలా స్లోగా వచ్చింది. పర్టికులర్గా రింకు సింగ్ ఏ బాల్ని కూడా సరిగ్గా టైం చేయలేకపోయాడు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా స్కోర్ బిలో రన్ బాల్కి వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం రింకు సింగ్ తన ఇన్నింగ్స్ని యాక్సలరేట్ చేయలేకపోయాడు. ఒక బిగ్ షాట్కి ప్రయత్నించి తన వికెట్ని కోల్పోయాడు. అలాగే తర్వాత చూసుకుని హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఒక 4 కొట్టాడు, వెంటనే అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా అయితే 12.4 ఓవర్స్లో 77 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మన వాళ్ళు అసలు ఈ మ్యాచ్లో గెలుస్తారా లేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే మన టీం మీద అంచనాలు చూసుకుంటే 300 కొట్టేస్తారేమో అన్నట్టు ఉన్నాయి. కానీ ఇక్కడ మన బ్యాటింగ్ చూసుకుంటే 77కు 6 వికెట్లు పడిపోయాయి. సో నిజంగా మన టీమిండియా వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లోనే డిజాస్టర్ వైపు వెళ్తున్నారా అని చెప్పి సందేహాలు ఏర్పడ్డాయి. అయితే ఇలా ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. కేవలం 49 బాల్స్కి 84 రన్స్ కొట్టాడు.
మేలు అతని ఇన్నింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు యూఎస్ఏ టీం చేసుకొచ్చిన హోంవర్క్ను అతను కంప్లీట్లీ కౌంటర్ ప్లే చేశాడు. మెయిన్లీ మరోసారి అతని బ్యాట్ నుంచి ఆ 360 డిగ్రీస్ గేమ్ ప్లే చూసాం. పర్టికులర్గా తన ఫేవరెట్ జోరాన్ని ఫైనల్ లెక్కని బాగా టార్గెట్ చేసి కొట్టాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ కనుక లేకపోతే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఘోరంగా ఓడిపోయేది. ఈ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్కి నెదర్లాండ్స్ టీంకి అగెన్స్ట్గా ఎలాంటి పరిస్థితి ఎదురైందో మన టీమిండియా కూడా సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ లేకపోతే. సో చాలామంది సూర్యకుమార్ యాదవ్ని మిన్నో బ్యాషర్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న టీమ్స్ మీద మంచిగా ఆడతాడు, పెద్ద టీమ్స్ మీద సరిగ్గా ఆడలేదని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు అతన్ని. ఇన్ఫాక్ట్ ఒక 2-3 సంవత్సరాల పోతే ఇన్నింగ్స్ని కూడా ట్రోల్ చేస్తారు. యూఎస్ఏ టీం చాలా చిన్న టీం, వీక్ టీం మీద కొట్టాడని చెప్పి కొంతమంది ఫ్యూచర్లో ట్రోల్ చేస్తారు. బట్ నిజానికి స్కై చిన్న టీంలో బ్యాటింగ్ చేసిన ప్రతిసారి కూడా మన టీం కష్టాల్లోనే కనిపించింది. అంటే 2022 వరల్డ్ కప్లో చూసుకుని ఈరోజు చూసుకున్నా మన టీం ఆల్మోస్ట్ ప్రతిసారి వీక్ టీమ్స్కి అగెన్స్ట్గా చూసుకుంటూ కొంతవరకు తడబడ్డారు. బట్ అలాంటి తడబడ్డ సిచ్యువేషన్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి మన టీం ఇండియాని రెస్క్యూ చేశాడు. అదర్వైజ్ అలాంటి పరిస్థితుల్లో కనుక సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ చేయకుండా ఉంటే మన టీం ఏదో ఒక మ్యాచ్లో అప్సెట్ ఫేస్ చేసి ఉండేది. సో T20 వరల్డ్ కప్ అంటేనే చాలా ప్రెజర్ ఉండే మ్యాచెస్. ఏ రోజు ఏ టీం ఎలా ఆడుతుందో చెప్పలేం. దీంతో చిన్న టీమ్స్ మీద కొట్టాడు, మిన్న బ్యాషర్ అని చెప్పి మన ప్లేయర్స్ని మనం ట్రోల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా బయలాటల్ సిరీస్లో కొట్టినప్పుడు చూసుకుంటే మనం అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అపోనెంట్ సేమ్ ఉంటుంది. బట్ అలాంటి వరల్డ్ కప్స్లో అపోనెంట్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అండ్ పిచ్ మారిపోతే అట్ ది సేమ్ టైం ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిజానికి సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియా చిన్న టీమ్స్కి అగెన్స్ట్గా పరాభవం పాలవకుండా చాలా సందర్భాల్లో కాపాడాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ మన టీమిండియాకు ఒక పెద్ద అవమానాన్ని తప్పించాడు. ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా ఓడిపోయి ఉంటే మామూలుగా ఉండకపోదును. సో మన కెప్టెన్ అయితే ఈ మ్యాచ్లో మన టీం కష్టాలు ఉన్నప్పుడు అక్షర్ పటేల్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ దాని చివరిలో చూసుకుంటే యాక్సెలరేట్ చేయడం చూసాం. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో మన టీమిండియాకు చాలా మంచి పుష్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో చూసాం విధ్వంసం చేశాడు, 2 6లు 2 4లు కొట్టాడు. సో సూర్య అయితే కేవలం 49 బంతులు 84 పరుగులు చేసి మన టీం స్కోర్ 160 దాటేలా చేశాడు. అండ్ అది ఇన్నింగ్స్లో చూసుకుంటే 10 4లతో కూడా 4 6లు ఉన్నాయి. మెయిన్లీ మన టీమిండియా ఓవరాల్గా కొట్టిన స్కోర్లో చూసుకుంటే సగం కంటే ఎక్కువ రన్స్ అతను ఒక్కడే కొట్టాడు. అంటే అతను ఆల్మోస్ట్ 8 ఓవర్స్లో 84 రన్స్ కొట్టాడు. వేరేజ్ మిగతా టీం అంతా కలిసి 12 ఓవర్లు ఆడితే 57 పరుగులు మాత్రమే చేశారు. విచ్ మీన్స్ సూర్య ఇన్నింగ్స్ మనకి ఎంత ఇంపార్టెంట్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయేవారు. బట్ ఎనివే ఫస్ట్ మ్యాచ్లోనే మన వాళ్ళకి ఇలాంటి కష్టం రావడం చాలా మంచిదైందని చెప్పుకోవాలి. అంటే మన టీమిండియా బ్యాటింగ్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీంతో వాళ్ళకి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లని మంచిగా ఆడేసి ఏదో ఒక మెయిన్ మ్యాచ్లో వెళ్ళైతే మొదటికే మోసం వచ్చేది. కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ తడబడడం వల్ల మన వాళ్ళు రీథింక్ చేసుకుంటారు. అంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకొచ్చి జాగ్రత్తగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మన టీమిండియా బ్యాట్స్మెన్కి ఇలాంటి చొరక తగలడం చాలా మంచిదైంది. ఇని ముందు చెప్పినట్టు మనమైతే యూఎస్ఏ టీం యొక్క హోంవర్క్ని చాలా మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వాళ్ళ పేస్ బౌలర్ అలీ ఖాన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. కన్సిస్టెంట్గా 140+ స్పీడ్తో బౌలింగ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం మధ్యలో స్లోవర్ వన్స్ వేయడం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ అతనికి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇంజరీ అయింది. అదర్వైజ్ డెత్ ఓవర్స్లో కూడా అతను బౌలింగ్ చేసి మన టీమిండియా ఇంకా డ్యామేజ్ చేసి ఉండేవాడు. సో ఏసీ బౌలర్స్లో చూసుకుంటే ఒక నెట్టర్ ఒక్కటి తప్ప మిగతా అందరూ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ అతను 4 ఓవర్స్లో 65 రన్స్ ఇచ్చాడు. అండ్ 2 జట్ల యొక్క బౌలింగ్కి ఇదే మేజర్ డిఫరెన్స్. ఒకే ఒక బౌలర్ వేసిన స్పెల్ యూఎస్ఏ టీం యొక్క విజయ అవకాశాలను దెబ్బ కొట్టింది. మీలో అలీ ఖాన్ కానీ ఇంజరీ అవ్వకుండా ఉంటే నెట్టర్ ఒక్కటి చేత ఫుల్ కోట వేయించుకుపోయి ఉండేవారు. బట్ అయినా మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా చక్కగా బౌలింగ్ చేశారు. మరి ముఖ్యంగా స్పిన్నర్స్ మొహమ్మద్ మోషిన్ అలాగే హర్మిత్ సింగ్ ఇద్దరు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. మోషిన్ అయితే 4 ఓవర్స్లో 16 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ హర్మిత్ చూసుకున్న 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ అయిన వాళ్ళకి స్టార్ పెర్ఫార్మర్ మాత్రం వ్యాన్ షాక్వాక్ 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మీలో 6 ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి మన టీం ఇండియాని కష్టాల్లోకి నెట్టేశాడు. సీఎస్ఏ టీం యొక్క ప్లానింగ్ బాగుంది, అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. బట్ వాళ్ళకి ఏదైనా కాస్త నెగిటివ్ అయిందంటే క్యాచింగ్ అని చెప్పుకోవాలి. అంటే స్టార్టింగ్లో క్యాచ్లు డ్రాప్ చేశారు. పర్టికులర్గా సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక లైఫ్ వచ్చింది. మన స్కై యొక్క ఇన్నింగ్స్లో చాలా ఎర్లీగానే శుభంకి క్యాట్ అండ్ బాల్ ఛాన్స్ ఇచ్చాడు. బట్ ఆ టఫ్ క్యాచ్ని శుభం తీసుకోలేకపోయాడు. అదర్వైజ్ సూర్య కూడా తొందరగా అవుట్ అయిపోయిండేవాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యూఎస్ఏ బౌలింగ్ చాలా మెచ్చుకోవాలి. మన టీమిండియా 160 కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక చేజ్ విషయానికి వస్తే అమెరికా టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. మన టీమిండియా బౌలర్స్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీళ్ళ హర్షదీప్ సింగ్ కొత్త బాల్ని చాలా బాగా స్వింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లోనే 2 వికెట్లు తీయడం చూసాం. అలాగే మొహమ్మద్ సిరాజ్ చూసుకుని చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవుట్ ఆఫ్ నోవేర్ డిఎస్పీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మన టీమిండియాకు దద్దరిల్లిపై బౌలింగ్ చేశాడు. సో మన టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్ యూఎస్ఏ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ టాప్ ఆర్డరే. యాండ్రీ స్కూస్ కానీ, సాయి తేజ కానీ, అలాగే మోనాంగ్ పటేల్ కానీ ముగ్గురు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. బట్ హర్షదీప్ సింగ్ మరియు డిఎస్పీ వీళ్ళ ముగ్గురిని చాలా తొందరగా అవుట్ చేశారు. 13 పరుగులకి యూఎస్ఏ టీం 3 వికెట్లు కోల్పోయింది. అసలు ఇప్పుడు జరిగిందో మన టీమిండియా విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత యూఎస్ఏ టీం కొంతవరకు పోరాడారు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో సంజయ్ మరియు మిలింద్ కుమార్కి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ మెల్లగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో డేంజరస్గా మారేలా కూడా కనిపించింది. మెయిన్ యూఎస్ఏ టీం 12 ఓవర్లు అయ్యేసరికి మన టీం ఎంత స్కోర్ కొట్టిందో ఆల్మోస్ట్ అంతే స్కోర్ కొట్టారు. బట్ వికెట్స్ చూసుకుంటే ఒక 2 వికెట్లు తక్కువ కోల్పోయారు. అంటే మన టీం 12 ఓవర్లకి 77 పరుగులు కొట్టి 6 వికెట్లు కోల్పోతే యూఎస్ఏ టీం 75 అంతా కొట్టారు. బట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు. కానీ ఇక్కడి నుంచి 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి స్కై టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ రాలేదు. అంటే మనకి సూర్యకుమార్ యాదవ్ అన్నట్టు ఆ టీంలో ఎవరు ఆడలేకపోయారు. అది యూఎస్ఏ టీం ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి కారణంగా మారింది.
సో 34 పరుగులు చేసిన మిలింద్ కుమార్ అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో చాలా విచిత్రంగా ఓటైపోయాడు. అంటే షాట్ ఆడిన తర్వాత బ్రెయిన్ ఫీడ్ వచ్చిందో ఏంటో తెలియదు, సడన్గా క్రీజ్ వదిలి బయటకు వస్తాడు. అది కూడా ఇప్పుడు ఇషాన్ కిషన్ చేతిలో బాల్ ఉండగా. సో ఈ స్టంపింగ్ విషయంలో అయితే మన కీపర్ బాల్ని కలెక్ట్ చేసుకునే విషయంలో కాస్త స్ట్రగుల్ అయ్యాడు. బట్ మిలింద్ కుమార్కు బాల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియక రన్ తీసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇషాన్ కిషన్ క్విక్గా రికవరీ అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. సో వికెట్ అయితే మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చింది. అంటే ఆయన తర్వాత చూసుకుంటే 16 ఓవర్లు అక్షర్ పటేల్ మరో సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. 37 పరుగులు చేసిన సంజయ్ని అవుట్ చేశాడు. అలాగే ఓవర్లో హర్మీత్ సింగ్ను కూడా డక్అవుట్ చేయడం చూసాం. సో క్రూషియల్ టైంలో అక్షర్ పటేల్ కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు అందించాడు. దీనికి ఏసీ టీం డన్ అండ్ డస్టెడ్. చివరిలో శుభం వచ్చి ఒక 22 బంతులు 37 పరుగులు చేశాడు. బట్ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మేలో ఒక ఎండ్లో అతనికి సపోర్ట్ లేకుండా పోయింది. పైగా చివరిలో చూసుకుంటే డిఎస్పీ సిరాజ్ చాలా మంచిగా బౌలింగ్ చేసి మరో 2 వికెట్లు తీశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో అదిరిపోయిందని చెప్పుకోవాలి. అందరు బౌలర్స్ కూడా చాలా మంచిగా కలిసికట్టుగా రాణించారు. ఒక హార్దిక్ పాండ్యా మాత్రమే కాస్త ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. అతను ఒక్కడ ఎకానమీ అబోవ్ 8 ఉంది. బట్ ఆఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయడం చూసాం. అయితే మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం తమ స్పెల్స్ని చాలా చక్కగా వేశారని చెప్పుకోవాలి. సిరాజ్ అయితే 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వేరే స్పిన్నర్స్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా తలో 24 రన్స్ మాత్రం ఇచ్చారు. అండ్ చక్రవర్తి ఒక వికెట్ తీస్తే అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. సో మన టీమిండియా బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా చాలా అద్భుతంగా రాణించారు. పర్టికులర్గా డిఎస్పీ సిరాజ్ యొక్క కమిట్మెంట్ని మెచ్చుకోవాలి. అతనైతే అసలు 1 డే ముందు వరకు చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్లోనే లేడు. బట్ ఇలా టీంలోకి సడన్గా వచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అతని ప్రిపరేషన్తో పాటు ఫిట్నెస్ని చాలా బాగా మెచ్చుకోవాలి. సో ఓవరాల్ కంటే అదే చూసుకుంటే మన టీమిండియా మ్యాచ్ని కంఫర్టబుల్గానే గెలిచారు. బట్ మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ రోలర్స్ చాలా భయం వేసింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే ఒక సామెత ఉంటుంది, చావు తప్పి కన్ను లొట్టబోయిందని చెప్పి. సేమ్ అలానే జరిగింది. బట్ ముందు చెప్పుకున్నట్టే మనకి స్టార్టింగ్ మ్యాచ్ ఎలా అవ్వడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త పడతారు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ విషయంలో చేసిన మిస్టేక్స్ని నెక్స్ట్ మ్యాచెస్లో రిపీట్ చేయకుండా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ మ్యాచ్లో అయితే మన టీం కష్టాల్లో పడినప్పుడు మన సారథి కెప్టెన్ సూర్యకుమార్ అది ఆదుకున్నాడు. అంటే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మన టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే February 12 థర్స్డే రోజు నమీబియాతో ఆడబోతున్నారు. చూడాలి మరి మన టీమిండియా బ్యాట్స్మెన్ ఆ మ్యాచ్లో ఏమైనా తత్రీలపై కంబ్యాక్ చేస్తారా లేదనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.